సరే ఇంకోటి కృష్ణ గారు ఏది చేసినా కూడా అంటే డిఫరెంట్ గా అంటే అప్డేట్ అంటే ట్రెండ్ సెట్ గా ఉండేదంట అప్పట్లో. ఒక అల్లూరి సీతారామరాజు గారు అయితేనేమి, సింహాసనం అయితేనేంటి, ఇలాగా చాలా సినిమాలు ఇలాంటివి ఆయన అప్పట్లో 17 స్కోప్, కలరు ఇలా చేశారు. మీరు ఒక అభిమానిగా ఎలాగా ఫీల్ అయ్యేవారు సార్ అలాంటి ధైర్యంగా స్టెప్ వేసినప్పుడు? చాలా గర్వంగా ఉండేదండి. ఎందుకంటే మోసగాళ్ళకు మోసగాడు సినిమా చేసేటప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఉండేది. ఆ రోజులో గుర్రం ఏంది, ఈ వేషాలు ఏంది, ఈ టోపీ ఏంది అనేది ఉండే విమర్శలు పత్రికల్లో గానీ, తోటి నటులు గానీ, ఇండస్ట్రీలో గానీ అది ఎందుకు ఆడుతుందా, అదేదో ఎడారిలో పోయారంట అనే పొజిషన్ లో ఉండింది. కానీ అది ఇంగ్లీష్ హాలీవుడ్ చిత్రాలకు పోటీగా ఉండి ఈ సినిమాను ఇంగ్లీష్ లో డబ్ చేశారు, ద ట్రెజర్ హంట్ అనే పేరుతో. అంటే ఆ రోజులో హాలీవుడ్ నుంచి తెలుగులో డబ్ చేసే సినిమాలు చూసాము. ఈ సినిమాను తెలుగులో నుంచి చేసిన మొట్టమొదటి ఇండియాలో ఒకే ఒక హీరో అది కృష్ణ గారు. ఇంగ్లీష్ లో సినిమాను డబ్ చేయటం. అప్పుడు కలర్ బాక్స్ అని ఇచ్చేది ఫిలిం మీద అప్లై చేసేదానికి. అది మనకు అక్కడ ఫారెన్ నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ గా కృష్ణ గారికి ఈస్ట్మన్ కలర్. సో అంత గుర్తింపు తెచ్చిన అతను అల్లూరి సీతారాం. తర్వాత మీరు అల్లూరి సీతారాం అంటే మోసగాడు. తర్వాత అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆయన గొప్పతనం గురించి మీరు ఒకటి, ఆయన మంచితనం గురించి ఒకటి, అతని సాహసానికి మారుపేరు అనే దానికి ఒకటి ఏంటంటే, ఆ రోజుల్లో వి రామచంద్రరావు గారు సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనారోగ్యంతో రాకుండా దాని తర్వాత కాలం చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత కృష్ణ గారు సొంత డైరెక్షన్ చేసి ఆయన మధుసూదన్ రావు గారి పేరు, రామచంద్రరావు గారు పేరేసి ఆ రెమ్యునేషన్ కూడా ఇచ్చారు ఫుల్.